అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. మొన్న రీసెంట్గా బనారస్ పట్టు శారీస్ పైతాని బోర్డర్స్తో చూపించాను కదా. సో దాంట్లో ఇంకా ఫైన్ క్వాలిటీ, మెయిన్గా ఏంటంటే బ్లౌజ్లో కూడా చిన్న చిన్న కలర్ఫుల్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా. సో అది వేరే శారీలో డెఫినెట్గా చూపిస్తా. సో 1 by 1 స్టార్ట్ చేద్దాం. దీంతో పాటు ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో కూడా సేమ్ ఇవే డీటెయిల్స్తో ఉన్నాయి. సో పైతాని బార్డర్ వస్తుంది అండ్ మంచి కలర్ఫుల్ పళ్ళు వస్తాయి. తర్వాత వీవింగ్ అనేది కూడా బ్లౌజ్లో కంప్లీట్గా ఉంది. అవేంటో 1 by 1 చూద్దాం. ప్రైస్ వచ్చేసి 4000. మొన్న మీకు చూపించిన ప్రైస్ 3600. దాంట్లో బ్లౌజ్లో మనకి వర్క్ అనేది లేదు. ఫస్ట్ నేను చూపించే శారీ సిల్వర్ కాంబినేషన్లో సిల్వర్ పోల్కా డాట్స్తో ఉంది. మంచి సాఫ్ట్ టెక్స్చర్ తోటి చాలా బాగుంది. అండ్ నేను ఈ శారీస్ గురించి చెప్పాలి ఏంటంటే చాలామంది ఇవే ప్యాటర్న్ అడిగారు. సో చాలా హైయెస్ట్ డిమాండ్ అని చెప్పొచ్చు. లాస్ట్ 2 weeks నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 1-2 weeks అయితే అయ్యింది డెఫినెట్గా. అప్పటి నుంచి కంటిన్యూగా డైరెక్ట్ మెసేజెస్ పెట్టడం, ఇవే తెప్పించండి అని. ఇందులో వేరే వేరియేషన్ అంటే కూడా వద్దు. ఈ పోల్కాస్ బాగా నచ్చినాయి అండ్ టెక్స్చర్ వైజ్ ఎవరైతే తెప్పించుకున్నారో వాళ్ళు కూడా చాలా నచ్చాయి అంట. సో ఆ ఫీడ్బ్యాక్ తోటి బాగున్నాయి కదా అని మళ్ళీ ఇవి చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రైస్ వేరియేషన్ 4000, ఎందుకంటే బ్లౌజ్లో కంప్లీట్ వీవింగ్ ఉంది. వేరే దాంట్లో చూద్దాం. రిచ్ పళ్ళు ఇట్లా వచ్చింది. కాపర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, అది కాంబినేషన్. సో బ్లౌజ్ ఇదే కలర్ వచ్చినప్పటికీ కూడా మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది. డ్రై వాష్కి ఇవ్వడం మస్ట్ అండ్ షుడ్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్. తర్వాత పండగలు కానీ ఫెస్టివల్స్ కానీ ఇంకా అన్నిటికీ అది ఎవరిష్టం వాళ్ళది ఆబ్వియస్లీ. బట్ స్టిల్ చాలా బాగుంది టెక్స్చర్ వైజ్. ఏజ్ గ్రూప్ కూడా మెన్షన్ చేయట్లేదు బికాస్ ఎవరైనా క్యారీ చేయొచ్చు కాబట్టి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆఫ్టర్ దిస్ నేను చూపించేది పింక్లో కూడా కలనేత లాగా కొంచెం లైట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ మిక్స్ అయిన లాగా ఉంది. రోలికై కొంచెం మధ్య. సో పింక్ కాంబినేషన్లో మాకు ప్లేస్ కూడా కొత్తగా ఉందన్నమాట ఇక్కడ చేయడం అనేది. సో కొంచెం సెట్ అయిపోతే పింక్. సో కంప్లీట్ పింక్. దానికి మనకి డీటెయిల్డ్గా ఇది పళ్ళు. తర్వాత బ్లౌజ్ చెప్పినా కదా ఇట్లా వస్తుంది. శారీ మొత్తం ఇట్లా ఈ కంప్లీట్ వీవింగ్ వచ్చింది. ఈ బ్లౌజ్ నేను మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇట్లా వచ్చింది ఈ బార్డర్. సో చాలా గ్రాండ్గా బాగుంది. ఇంకా ఏ మగ్గం వద్దు, అసలు ఏమొద్దు, జస్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడమే. అది కూడా ఏంటంటే సింపుల్ అండ్ బెస్ట్గా చేసుకోండి. ఈ సిల్వర్ పైపింగ్ అనేది అవాయిడ్ చేయండి, అప్పుడే చాలా బాగుంటుంది. శారీ విత్ బ్లౌజ్ అనేది సెల్ఫ్ పైపింగ్ ఇవ్వమని చెప్పండి మాస్టర్కి వచ్చి. అండ్ కంఫర్ట్ వైజ్ కూడా బాగున్నాయి శారీస్. సో నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ షేడ్. దీనికి డిఫరెన్స్ కూడా చూస్తున్నారు కదా. ఇది వచ్చి కొంచెం రాయల్ బ్లూ అండ్ గ్రీన్ షేడ్ కలిసిన కలనేత లాగా ఉంది. వెరాజ్ ఇది వచ్చేసి కాపర్ సల్ఫేట్ లాగా. సో అన్నీ కూడా నేను డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నా 1 by 1 స్క్రీన్కి దగ్గరగా. సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ ఈ శారీకి. ఫైన్ క్వాలిటీ ఉంది. చాలా కాస్ట్లీ లాగా వచ్చిన పట్టులాగా ఉంది. అంటే ఇవి మేబీ మీకు లైక్ 10 అబోవ్ని డెఫినెట్గా దొరుకుతాయి. బట్ ఏంటంటే ఇంత ఫైన్ క్వాలిటీ అయినప్పటికీ కూడా 4000 వర్త్ అయితే డెఫినెట్గా పెట్టొచ్చు. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. మనకి బ్లౌజ్లో వీవింగ్ వచ్చేసి ఇది ఉల్టా సైడ్, శారీలో వచ్చేసి ఇది ఉల్టా సైడ్ వీవింగ్. ఓకే, నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ తర్వాత గ్రీన్ చూద్దాము. కొందరికి సటిల్ కలర్స్లో కూడా ఇష్టం కదా, కొంచెం నీట్గా ఎలిగెంట్గా నచ్చుతారు. బట్ సటిల్ కలర్స్ ఇష్టం కాబట్టి అవి కూడా అప్డేట్ చేద్దామని. సో గ్రీన్లో ఇట్లా ఉంది. సో ఇట్లాంటి శారీస్కి అప్పుడే మీరు కాంట్రాస్ట్ అది పోకండి. దీనికి ఉన్న అందం మొత్తము అంత ఏమంటారు పనిగట్టుకొని చెడగొట్టినట్టు ఉంటుంది. సో దీంట్లో ఉన్న సెల్ఫ్ బ్లౌజ్ విత్ ఎట్లాగో వీవింగ్ వచ్చింది కాబట్టి గో ఫర్ దట్. ఇట్లా ఓకే. ఈ మునియా బార్డర్ వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు. తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ మంచి టర్మరిక్ ఎల్లో. దీని కలర్ఫుల్ గ్రీన్ బీడ్స్ వేసుకోవడము, లేకపోతే ఇట్లా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉన్న కలర్ఫుల్వి జ్యువెలరీ లాగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇది వచ్చి పళ్ళు. తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ డిఫరెంట్ రామా గ్రీన్. ఇది కూడా కొంచెం కలనేత లాగా ఉంది, బట్ కలర్ వైజ్ అయితే రామా గ్రీన్. కొంచెం తీస్తుంటే ఆగమైంది. సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. టెక్స్చర్ వైజ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది బార్డర్ లాగా ఇచ్చారు కాబట్టి గ్రాండ్గా ఆల్మోస్ట్ ఇంతవరకు వస్తుంది మనం స్టిచ్ చేయించుకుంటే కూడా. మంచి పర్పుల్ షేడ్తో ఎండ్ చేద్దాం. తర్వాత ఆర్గాన్జా శారీస్ 1 by 1 చూద్దాం. ఇందులో బ్లౌజ్ కాకుండా ఉంటే మాత్రం దీంట్లో ఉన్న కలర్దే కాంబినేషన్ లాగా తీసుకొని
మగ్గం వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఆరెల్స్ ఈ సిల్వర్ది ఉంది కదా టిష్యూ బ్లౌజ్, మంచి క్వాలిటీది, అది కూడా మంచి క్వాలిటీ తీసుకొని చిన్న మగ్గం వర్క్ నీట్గా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. హై నెక్ అట్లా ఫ్లాన్ చేసుకుంటాం. సో ఈ పర్పుల్, ఇది తర్వాత బ్లౌజ్ దీనిపైన వచ్చింది ఇది. ఇప్పుడు ఆర్గాన్జా చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్గాన్జా టెక్స్చర్. సో ఆర్గాన్జాలో అందరికీ తెలిసినట్టుగా మనకి ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. సో ఇవాళ ఎపిసోడ్లో మనకి ఆప్షన్ ఉన్నందుకు ఎవరికి ఆర్గాన్జా కావాలి, ఎవరికి అది కావాలి విత్ పైతాని బార్డర్స్ అనేది చూసుకోండి. అండ్ ఇది సెల్ఫ్ వీవింగ్లో వచ్చిన బార్డర్, కొందరు అది కూడా అడుగుతారు, అటాచ్ బార్డర్ కాదు, సెల్ఫ్ దాంట్లోనే వీవింగ్లో వచ్చిన బార్డర్. సో ఇది మంచి గ్రేస్ఫుల్గా కనకాంబరం కలర్కి వచ్చేసి గోల్డ్ వచ్చింది. సో ఈ మునియా బార్డర్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా ఉంది. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత ఇది కొంచెం చేసుకోవచ్చు హోమ్ వాష్, ఒక 2 times తర్వాత అయితే ఇది మాత్రం చేయొచ్చు. బట్ అది మాత్రం స్కోప్ లేదనుకుంటున్నాను నేనైతే, నా నాలెడ్జ్ బట్టి. తర్వాత రిచ్ పళ్ళు, ఇవి కూడా అంతే, సేమ్ ప్రైస్, బట్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చూసుకోండి. తర్వాత బ్లౌజ్ దీనికి కూడా మంచి కలర్ఫుల్ వీవింగ్ వచ్చింది, తర్వాత ఇట్లా బార్డర్ వచ్చింది. సో వన్స్ యూ స్టిచ్ సూపర్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. తర్వాత ప్యారెట్ గ్రీన్. సో ప్యారెట్ గ్రీన్లో ఎట్లా వచ్చిందో చూద్దాం. ఎందుకు ఓపెన్ చేసిన అంటే మొన్నదాకా ఆ రీజన్తో చేయలేదు కదా, సో కొందరు పర్సనల్గా పెట్టారనమాట, లైక్ వేసుకొని చూస్తేనే తెలుస్తుందని. అట్లాంటి ఇట్లా అంటారు, అట్లా అంటారు ఏంటి అనుకొని, సరే వాళ్ళైతే నాకే ఇట్లా కట్టుకొని వేసుకొని చూపించాలండి. ప్యారెట్ గ్రీన్కి మనకి పళ్ళు వచ్చి అట్లా కనిపిస్తుంది. తర్వాత దీంట్లో బ్లౌజ్. లైనింగ్ విషయంలో కానీ, పెట్టికోట్ విషయంలో కానీ, ఆర్గన్జా శారీస్ అండ్ నెట్ శారీస్ ఇదివరకు కూడా చెప్పిన కొన్ని, నేను ఏదైనా రిపీటెడ్గా సజెషన్స్ చెప్తే దాని అర్థం ఏంటంటే కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పి. సో ఇది వచ్చేసి డార్క్ బేబీ పింక్ కలర్. సో సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కానీ, పెళ్ళి కాని అమ్మాయిలు కానీ, ఇట్లా కొంచెం రిచ్గా ట్రెడిషనల్ బట్ స్టైలిష్ అంటే డెఫినెట్లీ ఇది సజెస్ట్ చేస్తా. సో ఇది కాంబినేషన్ మనకి డార్క్ బేబీ పింక్ లాగా ఉంది. తర్వాత దీని పళ్ళు ఇట్లా. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్. తర్వాత మంచి లావెండర్ కలర్, సూపర్గా ఉంది కదా. అన్ని కలర్స్ ఇట్లా కడుపు నిండినంత పని చేస్తున్నాయి, కలర్ఫుల్గా, కొన్ని డిఫరెంట్గా అట్లా. దాంట్లో వన్ ఆఫ్ ది శారీ, ఇది నేను కావాలని కట్టుకోలేదు, యాక్చువల్లీ నేను కట్టుకోవాలనిపించింది, కానీ వామ్మో అందరు కలిసి దీని ఎప్పుడు పడితే నేను మిగతా కలర్స్ అంతా ఏం చేసుకోవాలని చెప్పి. బికాస్ ఏ చీరకు ఉండే అందం అది ఉంటుంది. ఒక్కోసారి మీకు కొన్ని శారీస్ చాలా వావ్ అనిపించినా స్టిల్ మీ దగ్గర ఉండొచ్చు, సో అప్పుడు కూడా స్కిప్ చేసి తీసుకుంటారు, కానీ ఉన్నాయి ఎక్కువ తీసుకోరు కదా ఎక్కువ మటుకి. సో కలర్ కాంబినేషన్ ఇది లావెండర్, లైట్ లావెండర్కి మన పళ్ళు పాటు ఇట్లా. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వీవింగ్లో. ఈ యొక్క శారీ బ్లౌజ్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇది కొంచెం థిక్నెస్ లాగా ఉంది బ్లౌజ్ వచ్చేసి, వెరాస్ వేరే బ్లౌజ్ క్లాత్ కూడా కంప్లీట్గా ఆర్గాన్జాలోనే వచ్చింది. తర్వాత మంచి పేస్టల్ గ్రీన్, దీంతో ఎండ్ చేద్దాం. సో బ్యూటిఫుల్ శారీస్ ఎపిసోడ్ అయిపోతుంది. ఏంటమ్మా తల్లి ఇది ఇట్లా వచ్చింది ఏంటి, ఇలా తీసి వేసుకునేలాగా ఉంటుంది కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డ్స్లో వస్తుంటాయి. ఓకే, గ్రీన్ షేడ్లో ఇట్లా పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా థిక్నెస్కి వచ్చింది. సో ఆ డిఫరెన్స్ ఈ 2 శారీలో అయితే అబ్జర్వ్ చేసినాను అయితే. సో కలర్ఫుల్ చీరలు మీకు ఎట్లా అనిపించినాయి? నచ్చిన పని అయితే నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు చెప్పేది అనుకోకండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.